వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. సూళ్లూరుపేట టౌన్ పరిధిలోని బాపూజీ కాలనీ, సోనియానగర్ 8వ వార్డులో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస సౌకర్యాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పరిస్థితి మాత్రం మారలేదని స్థానికులు వాపోతున్నారు. దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిందని మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలోనే తేజ హై స్కూల్ కూడా ఉందని, కనీసం స్కూల్ పరిగణంలో కూడా ఇలాగే ఉంటుందని వాపోతున్నారు. ప్రజలు తమ సొంత డబ్బులతో సుమారు 35,000 రూపాయలు ఖర్చు చేసి రోడ్లు నిర్మించుకున్న వెనకాల ఇంకో కొత్త లేఅవుట్ నిర్మిస్తున్నారని, రోజుకి 20-30 ట్రాక్టర్లు అదే రోడ్డు మీద ప్రయాణిస్తున్నాయని, దాంతో రోడ్డు పూర్తిగా పాడై తేలికపాటి వర్షం పడినా 10 రోజుల వరకు నీరు నిలిచిపోతుందని నివాసితులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము సూళ్లూరుపేట టౌన్ లో ఉన్నామా లేక దూర గ్రామంలో ఉన్నామా అన్న సందేశం వస్తోంది. కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు అని తెలిపారు. రోజు 2-3 వాహనాలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లడంలో కూడా భయపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ట్రాక్టర్లు రాత్రి పగలు విరామం లేకుండా తిరుగుతుండటంతో ప్రజలకు నిద్ర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, రోడ్ల మరమ్మతులు చేయాలని, తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఇంకా వెళ్తారు అనమాట. అది అదంటే లేఅవుట్ వాళ్ళు అడగండి, వాళ్ళు వేస్తున్నారు, మేము నమస్కారం అండి, నా పేరు అంజలి. నేను ఇక్కడ బాపూజీ కాలనీ, సోనియా గాంధీ నగర్ 8వ వార్డు దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మేము కొత్తగా ఇల్లు కట్టించుకున్నాం. ఇక్కడ లేఅవుట్ లో, మా లేఅవుట్ లో కట్టించుకున్న ఇల్లు పక్కన పెడితే వచ్చే దారి ఉంది చూసారా, ఇది అస్సలకి ఏమాత్రం బాలేదు. మట్టి రోడ్డు. ఇందులో వర్షం పడితే ఎటువంటి జనాభా కూడా సర్వైవ్ అవి వెళ్లలేరు. ఇక్కడ చాలా మంది స్కూల్కి వెళ్లే పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇట్లానే నడుస్తుంది. మాకు తెలియక మేము ఇల్లు కట్టుకుని మేము కూడా ఇక్కడ సఫర్ అవుతున్నాం వీళ్ళతో పాటు. ఇంకో విషయం ఏంటంటే, కనీసం ఈ రోడ్డు బాగాలేకపోయినా ఏనాడు గాని నగరపాలక సంస్థ వాళ్ళు ఏనాడు వచ్చి ఇక్కడ రోడ్లు వేయించాలి, వీళ్ళకి కొంచెం బాగు చేయించాలి, కనీసం రాకపోకలకైనా ఒక వే అనేది ప్రాపర్ గా ఉండాలని చెప్పి ఏనాడు వాళ్ళు పట్టించుకోలేదు. మేము నీటి కొరతకి మాకు కూడా ఇక్కడ నీటి సరఫరా కూడా సరిగ్గా లేదు. ఈ విషయం ఆల్రెడీ మేము వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చాం. మాకు పైప్ లైన్లు కూడా తవ్వించారు, అది వాస్తవం. కానీ పైప్ లైన్ తవ్వించారే గానీ అందులో ఎటువంటి నీళ్లు అయితే ఇప్పుడు దాకా మాకు విడుదల చేయలేదు. మేము పైప్ లైన్లు తవ్వించాక రోడ్లు పాడైపోతే మేము రోడ్డు కోసం అని చెప్పేసి కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాము. సిమెంట్ రోడ్ వస్తుంది 2-3 నెలలు అని చెప్పారు. వేచి చూస్తూనే ఉన్నాం, కానీ ఇంకా రాలేదు. ఈ లోపల అందరూ యాక్సిడెంట్లే కూడా పడుతున్నారు. అసలుకి చూసారంటే మీరే, మొత్తం నీళ్లు, బురద. ఎట్లా అండి బైక్స్ వెళ్లేది? పిల్లలు సైకిల్ తొక్కలేరు, ఒక బైక్ పోలేదు, ఎటువంటి రాకపోకలు. కనీసం ట్యాంకర్లు రావాలన్నా మాకు నీటికి అటు ఇటు కూడా లేకుండా టైర్లు ఇరుక్కుపోయే మేము రామ్ మీకు నీటికని కూడా వెనక్కి వెళ్లిపోతున్నారు. మేము ఎట్లాగా బతకాలి ఇక్కడ? ఒక ట్యాంకర్ లేక, మంచినీటికి రాకపోకలు లేక ఎంత సఫర్ అవుతున్నా అంటే ఇది ఎట్లా చేరవేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కనీసం ఈ సమాచారాన్ని కనీసం మేమింకా మా స్వచ్ఛందంగా కాలనీ అందరం కలిసి డబ్బులు తలా 2,000 వేసుకొని ఈ రోడ్ ని మేమే 35,000 పెట్టి మేము నిర్మించుకున్నాము. ఎవరు రాలేదు మా కోసం ఎవరు రాలేదు. మేమే స్వచ్ఛందంగా మేము నిర్మించుకున్నాం. ఇప్పుడు ఈ రోడ్ లో కూడా పక్కన ఎవరో కొత్త లేఅవుట్ వాళ్ళు వచ్చి మేము ఈ రూట్ లో మాకు ఆథరైజేషన్ ఉందని చెప్పి వెళ్ళడం వరకు కరెక్ట్ అండి. రోడ్ ని బాగున్న రోడ్ ని పాడు చేయడం ఎంతవరకు న్యాయం అండి? అంటే మేము ఇక్కడ ఉండాలా వద్దా? మీరు లేఅవుట్ల కోసం కట్టుకుంటున్నారు, మీరు అమ్ముకోవడానికి. కానీ ఇక్కడ ఉన్నది కుటుంబాల్లో పిల్లలు ఎట్లా వెళ్లాలండి? మీరు అమ్ముకోవడం కోసంగా మేము ఇక్కడ ఇన్ని పాటలు పడాలా? వర్షం పడింది, అక్కడ ఎన్ని నీళ్ళు ఆగిపోయాయంటే గత 4 రోజులుగా రాకపోకలకి లేక పిల్లలు నడిచి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. స్కూటర్స్ కూడా పోవట్లేదు. వచ్చి అక్కడ ఎక్కడంటే అక్కడ పాలీ రబ్బిష్ వేసేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇష్టానికి. కనీసం దాన్ని అనగదొక్కి ఒక రోడ్డుగా సెట్ చేయదా అనే ఉద్దేశం కూడా లేదు ఎటువంటి ఇదిగా. మేము ఇక్కడ ఇంతమంది బాధపడుతుంటే వాళ్ళ పాటికి వాళ్ళ పని చేసుకున్నారని అడ్డగిస్తున్నందుకు తిరిగి మమ్మల్ని తిడుతున్నారండి. ఈ విషయం కూడా అంటే ఆడవాళ్ళు అడ్డుకోకూడదు అంటున్నారు. అంటే మేమేం చేయాలి? ఇంక అన్నిటికీ మౌనంగా ఉండి మేము గమ్ముగా కూర్చుంటే మీరు రోడ్లని నాశనం చేసి మేము ఏం చేయకుండా గమ్ముగా ఉండాలి. కనీసం
దీనికోసమైనా కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు ఎక్కడ విషయం ఉంది, ఏం జరుగుతుంది, వీళ్ళకి ఇబ్బంది ఏంది అని చెప్పి ఒక్క 4 ఫ్యామిలీస్ కూడా అడిగింది లేదండి. సూలూరుపేటలో ఉన్నాము, ఇంకేదైనా మారుమూల గ్రామంలో ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు నిజంగా. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు మేడం? పోలీస్ కంప్లైంట్ దాకా పోలేదండి. మేము డ్యూటీలు చేసుకొని రావాలి, మాకు ఇంట్లో పనులకు అయిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఇస్తామండి? ఇక్కడ వీళ్ళ వెళ్ళాలన్నా కానీ 3 సార్లు వచ్చారండి తాత ఎమ్మెల్యే గారు. 3 నెలల్లో రోడ్డు వస్తుందమ్మా అని 3 సార్లు చెప్పేసి వెళ్ళారు. ఆయన మారాడే గాని రోడ్డు మాత్రం రాలేదు మాకు. ఈ వార్డు కౌన్సిలర్ కి ఏమన్నా చెప్పారా? వార్డు కౌన్సిలర్ ఎక్కడ పట్టించుకున్నారండి? ఆయన ఇప్పుడు దాకా నేను చూసలేదు. వీళ్ళు అందరూ పాత వాళ్ళే, వీళ్ళకైనా తెలుసా మరి నాకు తెలియదు. నేను కొత్తగా వచ్చింది, నాకు తెలియదు. వాళ్ళ ఓట్లు అప్పుడు మాత్రమే కనిపిస్తారు ఎమ్మెల్యే. ఏం ప్రాబ్లం లేదమ్మా. 3 నెలలు డ్రైనేజ్ ఇక్కడ అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎక్కడైనా చూసారా మీరు? చూస్తే ఎక్కడ కూడా మీకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వాటర్ ఎట్లా పోవాలి? వర్షం వచ్చినప్పుడు వాటర్ పోవడానికి పావులండి, నైట్ అయితే పావులు. ఏంటంటే మీరు రాంగ్ ప్లేస్ లో కట్టుకున్నారని చెప్పేసి అంటున్నారండి. ఇది కూడా రాంగ్ ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు, అది మీ తప్పు అంటున్నారు. ఎంతవరకు అండి? ప్రపంచం మీద ఇల్లు కట్టుకున్నా గానీ దాన్ని సరే ఇల్లు కట్టుకున్నారు, 4 జనాభా వచ్చారు, వాళ్ళ కోసం మనం రోడ్ సవ్యంగా చేయాలని చెప్పి ముందుకు రావాలా వద్దా అండి? అందుకని మీరు ఇల్లు కట్టుకోవడం తప్పంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? సెంటర్ అండి, ఇది నేరుగా పోతే సెంటర్ రోడ్ అండి. ఇది అసలు ఇక్కడ ఇక్కడ నుంచి రోడ్ వేసి సిమెంట్ రోడ్, పల్లెటూళ్ళల్లో కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కానీ మాకు మాత్రం లేదు. ఎందుకు లేదు? ఇట్లా ఉండదు కదండి. మేమేదో గ్రామంలో ఉన్నట్టు మేము బతుకుతున్నాం. మేము ఎన్నో గ్రామాలు చూసాము, అక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్ అయ్యి ఉండి తేజ స్కూల్, పెద్ద స్కూల్ ఉందండి ఇక్కడ. మా పిల్లలు పోవాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఎంతమంది పడిపోతున్నారు. వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి రెడీ చేసి తీసుకెళ్లేసరికి టైం అయిపోతుంది. ఏం చేయాలి? సిమెంట్ రోడ్ వేయించండి, పైప్ లైన్లు తవ్వించినందుకు అందరికి నీటి సరఫరా ఇవ్వమని చెప్పండి. కాలువలు పెట్టించారంటే వర్షానికి మాకు నెక్స్ట్ రోడ్ కావాలి కంపల్సరిగా. ఈసారి ఓట్లు కూడా వెయ్యాలి అంటే ఇది అయితేనే మేము వేస్తాం. తాగునీటి సమస్య లేదు మీకు? మున్సిపాలిటీ వస్తుందండి, ఉప్పు నీళ్ళు వస్తాయి. ఉప్పు నీళ్ళు వస్తాయి, మినరల్ వాటర్ ట్యాంకుల్లో వస్తాయి, అవి పట్టుకుంటాం అనమాట. మన్నార్ వాటర్ ట్యాంకర్లు వస్తాయి కాబట్టి అవి పట్టుకుంటామండి. మిగిలిన సమస్యలన్నీ ఇవే మాకు. ఆ ట్రాక్టర్ లేఅవుట్ వేసిన వాళ్ళు, ఆ ట్రాక్టర్ల వాళ్ళని అడిగితే మాదేముంది, మా ఓనర్ గారు అంటే ఓనర్ని పిలిచి మాట్లాడితే, అమ్మా మీకెందుకు, మేము రబ్బీ చేస్తాం, మేము క్లీన్ చేస్తాం, మీకెందుకు అని చెప్పి ఒకరు నైట్కి 100-200 ట్రాక్టర్లు తిరుగుతున్నాయండి. విపరీతమైన సౌండ్. అక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలా రోడ్లు బాగు చేసేస్తే ఇది అమ్మాయి డెలివరీ అయ్యింది, కారు వస్తుందా లేదా ఒక ఆటో వస్తుందా, అమ్మో మీ రోడ్డా, మేము రాము అనేస్తా ఉన్నారు. నిన్న ఎమర్జెన్సీ అండి, వెళ్ళాము, కారు ఆడే ఆగింది, ఇక్కడి నుంచి పోలేని పరిస్థితి. పేషెంట్ కొంచెమైనా కూడా ఆలోచిస్తున్నారు. మేమేం చెప్పాము? ఎవరైనా తల్లి అయినా బిడ్డనే న్యాయం, ఎవరైనా బాగుండాలి. మేమేం చెప్పాం? మీరు లేఅవుట్ వేసుకున్నారు, వాడుకోండి, మళ్ళీ మాకు రోడ్డు క్లీన్ చేయండి అని అంటే ఇదిగో వేస్తామని చెప్పారే గాని మళ్ళీ అసలు కనిపించలేదు. మేము ట్రాక్టర్లు ఆడవాళ్ళందరూ కలిసి ట్రాక్టర్లు ఆపితే అప్పుడు మాత్రం ఫోన్ చేస్తారు, ఓనర్ వస్తాడు, ఏమ్మా మీకు సమస్య, మీకేం సమస్య? మగవాళ్ళు వచ్చి మాట్లాడితే పర్వాలేదు, అంత ఆడవాళ్ళు వచ్చి మాట్లాడతారు. మగవాళ్ళు సంపాదించుకొస్తే ఇచ్చిస్తేనే కదండి మేము తినాలి. ఈవినింగ్ వస్తారండి మగవాళ్ళు. మగవాళ్ళు చూస్తాం, మేం కదా చూడాల్సింది, మేమే కదా అడ్డుకోనాల్సింది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది లేదంటే మా బాధ తెలియదు. ఈ రూట్ కూడా అండి, అసలు ఈ రూట్ వాళ్ళకి సంబంధమే